దేవుని చేతిలో వాడబడాలని ఆశించేవారు చేసే పని ఏంటంటే, ఇదిగో దేవా నేను ఉన్నాను అంటారు. ఎప్పుడు? అన్ని సమయాలలో ఇదిగో అయ్యా నేను ఉన్నాను అంటే, ఇంకొక మాటలో చెప్పాలంటే, లార్డ్ ఐఎమ్ అవైలబుల్. దేవా నీకు నేను అందుబాటులో ఉన్నాను. నువ్వు ఎప్పుడు ఏ పని చెప్పినా చేస్తాను. నువ్వు ఎప్పుడు ఏం మాట్లాడినా నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఎప్పుడు నా జీవితంలో నేను ఏది మార్చుకోవాలని నువ్వు నాకు ఆజ్ఞాపించినా నేను దాన్ని స్వీకరిస్తాను. ఏదేమైనప్పటికీ నేను నీకు అవైలబుల్గానే ఉంటాను తప్ప నీకు దూరంగా, లేకపోతే నీ మాట వినలేని స్థితిలో మాత్రం నేను లేను అంటారు. దేవుడు చెప్పిన పని అది ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా, ఎంత సవాలుతో కూడుకున్నదైనా దేవుని చేతిలో వాడబడాలని ఆశించేవారు పర్యవసానాల గురించి ఆలోచించకుండా, ఇప్పుడు ఇది చేస్తే నాకేమొస్తుంది, ఇది చేస్తే నాకే కష్టం వస్తుంది, దేవుని కొరకు ఈ పని చేస్తే నాకు ప్రతిఫలం ఏంటి, ఉపయోగం ఏంటి, నాకు వచ్చే నిందలేంటి, నాకు వచ్చే అవమానాలు ఏంటి, ఇవన్నీ బేరీజు వేసుకుంటూ కూర్చోరండి. ఇది అది అని అన్నీ ఆలోచించుకుంటూ ఉండేవారు ఏమీ చేయలేరు. కానీ దేవుని చేతిలో వాడబడాలని ఆశించేవారు, నువ్వు చెప్పావు కాబట్టి చేస్తానయ్యా, అది దాని తర్వాత నాకు ఒకవేళ కష్టం వచ్చినా పర్వాలేదు, దాని తర్వాత నాకు ఆశీర్వాదం వచ్చినా పర్వాలేదు, నువ్వు చెప్పావు కాబట్టి చేస్తాను అనే సంసిద్ధతతో దేవుని చేతిలో వాడబడే వ్యక్తులు ఉంటారు.